ఇదే అంశం గురించి మాతో మాట్లాడడానికి జనసేన నాయకులు తిరుత్తన వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. వేణుగోపాల్ గారు, ఏంటి మరి ఈసారి కూడా అసెంబ్లీకి హాజరు కావని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతామని చెప్తున్నారు. దాంతోపాటుగా మరి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు, బయట క్వశ్చన్ చేస్తున్నారు. వృద్ధి రేటు 10.7% పెరిగితే మరి అప్పులు చేయటం ఎందుకు అని అడుగుతున్నారు. ఏం చెప్తారు సార్ మరి? సార్ వృద్ధి రేటు 10.7% పెరిగితే ప్రతి వారం ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? దాంతోపాటు వైసీపీ బాగా చెప్తుంది ఏంటంటే, మేము మా హయాంలో నవరత్నాల పేరుతో అత్యంత అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము. మీ హయాంలో పెద్దగా వినిపిస్తుందా నా వాయిస్? వినపడుతుంది. ఓకే సార్. నవరత్నాలు మేము అద్భుతంగా అమలు చేశాము, కానీ ఇప్పుడు సంక్షేమం కొంచెం తగ్గింది. సంక్షేమం తగ్గిన తర్వాత కూడా అప్పులు పెరిగిపోతున్నాయి, వృద్ధి రేటు పెరుగుతుంది, అప్పులు పెరుగుతున్నాయి. అసలు ఇది అర్థం లేని లెక్కలని చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్ స్వతంత్ర ప్రేక్షకు అందరికీ నమస్కారం. సార్, వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో రాష్ట్ర ప్రజలకి మెమరీ లాస్ అనుకుంటున్నారు. వీళ్ళు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు జీతాలు ఇవ్వాలంటే ప్రతి నెల పోయి ఢిల్లీకి పోయి నెల 2 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. అది రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? వాళ్ళు డిఏలు అరియర్స్ల కోసము జీతాలు కరెక్ట్ గా ఇరా మహాప్రభు అని చెప్పేసి విజయవాడకి ధర్నాలు చేయకపోతే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళపైన కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ఉద్యోగులు ఎంత తీవ్రంగా వాళ్ళకి టయానికి జీతం ఇవ్వకుండా ఈరోజు 1వ తేదీ రాకముందే జీతాలు పెన్షన్ పడిపోతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజన్నా 1వ తేదీ జీతం వచ్చిందా? 2 నెలలకో 3 నెలలకో జీతం రావాలంటే ఢిల్లీకి పోయినాడు జగన్ అంటారు. ఆడ అప్పు దొరకలేదు అంటారు, ఆడ కేంద్రం అప్పు ఏమి సహాయం చేయలేదు అంటారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలలకో 3 నెలలకో జీతాలు ఇచ్చుకొని ఉద్యోగుల పైన కేసులు పెట్టి వాళ్ళ జీతాలు అడిగిన దానికి, వాళ్ళ అరియర్స్ అడిగింది, వాళ్ళ డిఏలు అడిగిన దానికి వాళ్ళ పైన కేసులు పెట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా 93 కేంద్ర ప్రయోజన పథకాలు ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే దానికి సరైన గ్రాంట్లు రిలీజ్ చేయకుండా దాదాపు 14,491 కోట్లు గ్రాంట్లు రిలీజ్ చేయకుండా నిలిచిపోయాయి. మళ్ళీ ఈ రోజు వీళ్ళు నీతులు చెప్తున్నారు, మేము పరిగెత్తిచ్చాము అంటే పరిగెత్తిచ్చారు కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు అదే పథకాన్ని ఈ రోజు ఏదైతే 83 పథకాల్ని రావడమే కూటమి ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా చూస్తే ఈ రోజు ఏదైతే సంక్షేమ పథకాలు అంటే ఈ రోజు ఆటో వాళ్ళకి డబ్బు ఇస్తారనో, ఈ రోజు ఏదో వాళ్ళకి ఇస్తారనో చెప్తాడు, దానికి బటన్ నొక్కేస్తాడు, ఆ డబ్బులు పడదు. వారమైనా నెలైనా తిరుక్కుంటా ఉంటారు, మాకు రాలేదే అనేసి. అంటే ఆ డేట్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం అనౌన్స్ చేసి డేట్ కూడా వేస్తాడు, మళ్ళీ ఆ డబ్బులు రావు, దానికి అప్పుకు తిరుగుతూ ఉంటాడు ఢిల్లీకి. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఎక్కడైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, ఒక కల్టివేషన్ డెవలప్మెంట్ లో కానీ, ఏదైనా ఇండస్ట్రీస్ కానీ, ఏదైనా రోడ్లు కానీ రాష్ట్రం ఎక్కడ చూసిన అభివృద్ధి ఉందా? ఓన్లీ అప్పు తీసుకురావడము, 1ో 2ో సంశేషణ చేయడము, దానికి వడ్డీలు కట్టడము. పబ్లిక్ గా చెప్పాడు, వచ్చే బడ్జెట్ లో ఏదైతే వచ్చే ఆదాయంలో జీతాలు ఏం జరిపోతా ఉంది, పెన్షన్లు ఏం జరిపోతా ఉంది, అదే విధంగా ఏదైతే వడ్డీలు కట్టడం జరిపోతా ఉంది, ఇంకేదైనా డెవలప్మెంట్ చేయాలంటే అప్పు దావాలి, ఏదైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అప్పు దావాలన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో ఆయన అప్పే తానట్టు, ఆయన శుద్ధ పూసైనట్టు, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలో పరిగెత్తించి లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రానికి పెట్టినట్టు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అప్పు చేయలేదంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పింట 10 లక్షలు ఎత్తి చూపిస్తున్నాను సార్. అరగంట మాట్లాడినారు, మళ్ళీ అప్పుడు చెప్పలా, ఇప్పుడు చెప్తారు మేము మాట్లాడేప్పుడు ఏలెత్తి ఉండాలి. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరేమో నాకు ఫోటో పెట్టున్నారు, మేము ఎదురుగానే మాట్లాడుతున్నాను. ఆ రోజు పాల్గొన్నాను, నేను కూడా డిబేట్ లో ఉన్నాను. ఆ రోజు నేను కూడా సమర్పించాను. ఈరోజు చెప్తున్నాను, ఏమి అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ అభివృద్ధి చేస్తుంటే ఈరోజు అసెంబ్లీకి వచ్చి చెప్పాలి, నేను ఇన్ని లక్షల కోట్లు తెచ్చాను, ఇంత అభివృద్ధి చేశాను, ఇంత పర్సంటేజ్ వచ్చింది ఆదాయము, ఇంత అప్పులు నేను తెచ్చింది ఇంత, నేను ఆదాయం చేసింది ఇంత, నేను ఉద్యోగస్తులకి ఈ మేలు చేశాను, రైతులకి ఈ మేలు చేశాను, అదేవిధంగా పెన్షన్లకి మేలు చేశాను, సంక్షేమం ఈ పథకాలు ఇచ్చాను, టయానికి చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఇచ్చాను, క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చాను, ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయో, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో చెప్పాలి. అవన్నీ
ఎందుకు 11 మంది ఒకరు కూడా పోలే, ఒక ఎమ్మెల్యేలు పోయినారు కొన్ని స్టేట్లో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 23 మందిని 5-6 మందిని పెరుక్కుంటే నీ కనీసం ప్రతిపక్ష పాత్ర హోదా కూడా ఉండదని చెప్పి, నేను ఉండాలని చెప్పి నీ 5-6 మందిని పెరుక్కోలేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 23 మందిలో 5-6 మంది పెరుక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తానంటే ఏం న్యాయం అది? నువ్వు మాట్లాడాలి వచ్చి. పులి సింహం అని నేను ఊర్లో తిరుగుతున్నాను, పులివెందుల సింహం అని చెప్పుకునేది కాదు. అసెంబ్లీలోకి వచ్చి చూపించాలి మీ పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏమి, సంక్షేమం ఏమి, ఈ రోజు జరగకుండా ఉండేది ఏంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు 1వ తేదీ జీతం వస్తుందంటే అది ఢిల్లీకి పోతున్నాడు, ఇంకెక్కడికి పోతున్నాడో మనకు తెలియదు, వచ్చి జీతాలు పడుతున్నాయి ప్రజలకి, అది వాళ్ళకి కావాల్సింది. నువ్వు అప్పు చేస్తున్నావు, సప్పు చేస్తున్నావు, సమస్య లేదు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ ఏదైతే మనకు వచ్చే రెవెన్యూలో, ఆ రెవెన్యూలో మనకి ఇచ్చే పెన్షన్లు, జీతాలు, ఆ వడ్డీలు కట్టే సరిపోతుంది. ఇంకా మనం సంక్షేమం చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా అప్పు చేసే చేయాలి. వీళ్ళకేమో తెలియనట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కడే చేస్తానట. 5 సంవత్సరాలు పోయి కేంద్రం దగ్గర చేతులు దాచి అడుక్కున్నప్పుడు తెలియదా? ఈరోజు కేంద్రంలో నిధులు ఇస్తున్నాయి డెవలప్మెంట్, ఏదైతే ఇరిగేషన్ ఈ రోజు రాష్ట్రంలో చూడండి, తల్లికి వందనం చెప్పిన టైంకి వేస్తున్నారు, దీపం పథకం ఇస్తున్నారు, ఆర్టీసీ బస్సు ఫ్రీలు పెట్టారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, అదేవిధంగా అన్నదాతకి 20,000 ఇస్తున్నారు, పోలవరంకి డెవలప్మెంట్ 12,150 కోట్లు శాంక్షన్ చేశారు, విశాఖ స్టీళ్లు చేశారు, రైల్వే జోన్లు చేశారు, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అవన్నీ ఎక్కడ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి అంకెతో. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. ఈ రోజు అదే విధంగా ఈ రోజు చూస్తే రాష్ట్రంలో జగన్మోహన్ ఒక్కటే ప్రత్యేక హోదా గురించి అనేక ఉద్యమాలు చేశాడు. మళ్ళీ అధికారం వచ్చాక హోదా ఏమైంది? తెస్తే నేనే తెస్తానికి ఊరు తాలేరన్నాడు. సిపిఎస్ రద్దు అన్నాడు, తెచ్చాడా? మద్య నిషేధం అన్నాడు, చేశాడా? నిరుద్యోగం ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చాడా? అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నట్టు చేశాడా? జలాశయాలు ఏదైతే జలాశయాలు యుద్ధ ప్రాజెక్టును 5 సంవత్సరాలు పూర్తి చేస్తా అన్నాడు, ఒక్క ప్రాజెక్ట్ కన్నా గేట్లు ఎత్తాడా? అమరావతి రాజధాని అన్నాడు ఆయన వచ్చేంత వరకు, ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇటు చెప్పుకుంటూ పోతే లాస్ట్కి అవన్నీ వదిలి రాష్ట్ర ప్రజల కథ పక్కన పెట్టి తల్లి చెల్లి ఇంట్లో నుంచి బయట వేశాడు. మళ్ళీ వీళ్ళు వచ్చే రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజల గురించి మాట్లాడుతా అంటే ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రజలకి. ఈరోజు సాగునీటికి ఏదో కూటమి ప్రభుత్వం సాగునీటికి పెద్దపేటేసి 18,825 కోట్లు ఇచ్చాడు. అదేవిధంగా పల్లిసీమకి పిఆర్ గ్రామీణాభివృద్ధికి తరపున 22,941 కోట్లు ఇచ్చాడు. ప్రతి ఇంటికి కొలాయి, ప్రతి విలేజ్ లో ప్రతి ఇంటికి కొలాయి ఉండండి 4,000 కోట్లు శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీకి 8,350 కోట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 ఉన్నాయి. మీరు చేసింది ఏమి లేకపోయినా కూటమి ప్రభుత్వం విమర్శించడం తప్ప వేరే చేత కాదు వీళ్ళకి. ఓకే, రైట్. అయితే సార్ ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ చెందినప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ కూడా పెరగాలి కదా మరి లెక్క ప్రకారం. జిఎస్టీ కలెక్షన్స్ పెరిగినప్పుడు మరి అప్పులు పేదవలసిన అవసరం ఏంటి? ఇంకోటి దాదాపుగా 75,000 కోట్లకు పైగా నెట్ బారోయింగ్స్ అవసరం అవుతాయని చెప్పి మీరే చెప్పారు. మరి అక్కడ మనకి ఇన్కమ్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది, డెవలప్మెంట్ పెరుగుతున్నప్పుడు ఇన్ని వేల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏంటి సార్? అంటే ఇంకో విషయం, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఇందాక మీరు చెప్పిన వాటిల్లో పోలవరానికి డబ్బులు కేంద్రం ఇస్తుంది, అమరావతికి డబ్బులు అప్పు తీసుకొస్తున్నాము, ఇవేవి మనం సంపాదించినవి కాదు కదా. మీరు అధికారంలో రాకముందు ఏం చెప్పారు? మేము తెచ్చే ప్రతి రూపాయి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్టికల్ సంపాదించుకుంటాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేయడం, వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధులకు గ్రాంట్ శాంక్షన్ చేయడంలో కానీ, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడంలో కానీ, ఏదైతే స్కీమ్స్ ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటికి కానీ చెప్పిన టయానికి చెప్పినట్టు పడుతున్నాయి. కాకపోతే ఈరోజు డెవలప్మెంట్ అనేది ఈ 2 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి గతంలో 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా వెనకబడిపోయిందో చూసాం. దాన్ని అంతా గాడిలో పెడుతూ ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో గ్రాంట్లు కానీ, ఇటు ఉద్యోగస్తుల జీతాలు కానీ, అదేవిధంగా సంక్షేమానికి టయానికి పడడం కానీ, ఇలాంటివి చేసుకుంటూ డెవలప్మెంట్ ఒక్కొక్కటి పెట్టి ఎత్తుకొని వస్తున్నారు. ఇంకా మాకు 2.5 సంవత్సరం 3 సంవత్సరాల టైం ఉంది చేయడానికి. ఇంత లోపల ఏదైతే కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, ఉద్యోగస్తులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. గతంలో రాలేదు. ఊరికే మాటలు చెప్పుకుంటూ 5 సంవత్సరాలు కాలయాపన, 2 సంవత్సరాలు కరోనా అన్నారు, 3 సంవత్సరాలు వీళ్ళు దాచుకోవడానికే సరిపోయింది.
ఎవరు చూడు మట్టిలో, మైన్స్ లో, దేవాదాయ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, లిక్కర్లో, ఇసుకలో, ప్రసాదాల్లో, పరకామణి కేసులు, అదేవిధంగా కరెంట్ ట్రాన్స్ఫర్లు, ప్రతి చోట అవినీతి. ఏమని క్వశ్చన్ చేస్తే వాళ్ళు అన్పార్లమెంట్ వర్డ్స్ వాడటం, వాళ్ళు జైల్లో పెట్టడం తప్ప ఏం మాట్లాడినారు? ఏర్లై అభివృద్ధి జరగలేదని చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వంలో కూడా, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గంజాయిజం, రౌడీయిజం, మర్డర్లు, మహిళలపై అత్యాచారాలు, దొంగతనాలు, అదే విధంగా డ్రైవర్లు గుద్ది చంపేయడం, ఎవరైతే గుద్ది చంపడము, వెహికల్ తో గొడ్డలతో చంపడాలు, వేణుగోపాల్ గారు వెహికల్ తో గుర్తు చంపడం అంటే మన రాజమండ్రి జరిగింది, దాని గురించి చెప్తున్నారా మీరు? అవును, మన రాజమండ్రిలో మీ ప్రభుత్వ హయాంలో ఒక అమ్మాయిని చంపేశారు, గుంటూరులో ఒక అమ్మాయిని వివస్త్రం చేశారు. కాదు సార్, గుంటూరులో ఒక అమ్మాయిని వివస్త్రం చేశారు. వీళ్ళు నాయకులు చేశారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీలో నాయకులు చేశారు. స్కూటర్లతో గుద్ది చంపేయడము, చిన్న పిల్లోడు కదా అనడము, కార్లతో గుద్ది చంపేయడము, డ్రైవర్ ని పట్టుకునేసి ఏదైతే ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేయడము, ఇలాంటి చెప్తున్నాను. ఏదో సామాన్య ప్రజలు ఏదో తాగేసి ఇలా అమ్మాయిని గుర్తేస్తే వాళ్ళని వదిలేయడం లేదే. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళపై శిక్షిస్తుంది. ఎక్కడా కానీ లా అండ్ ఆర్డర్ కానీ, సంక్షేమంలో కానీ, అదే విధంగా అభివృద్ధిలో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎక్కడా కానీ కార్యకర్త అయినా కూడా సరే ఎగ్జిక్యూట్ చేసే క్వశ్చనే లేదు. రైట్ సార్, రైట్ అండి.